బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను మూడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్నపనేని నరేందర్ రెండవసారి గెలుపొందాలని ఆకాంక్షిస్తూ 28వ డివిజన్ రామన్నపేట, 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ తల్లి మాల వేసుకున్నారు. ఈ సందర్భంగా గంధె నవీన్ మాట్లాడుతూ కేసీఆర్ నన్నపనేని నరేందర్ గెలుపొందాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మాల వేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ తల్లి మెచ్చేది కారు గుర్తును. తెలంగాణ గెలవాలంటే కారు గుర్తు గెలవాలి. అందుకొరకు తెలంగాణ తల్లి దీక్ష, తల్లి ముద్దుల కొడుకు మూడోసారి ముఖ్యమంత్రి కావడం కొరకు నన్నపనేని నరేందర్ గారు కారు గుర్తు మీద జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై నరేంద్ర ఆడికి రావాలా? ఈరోజు 28వ డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో కేసీఆర్ గారు మరొకసారి మూడవసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో తెలంగాణ తల్లి మాలలు వేసుకోవడం జరిగింది. 21 మంది మాలలు వేసుకోవడం జరిగింది. ఈ యొక్క మాలల ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క తెలంగాణను తెచ్చినటువంటి మన ఉద్యమకారుడు, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఎన్నో అభివృద్ధులు చేశారు. ఇంకొన్ని అభివృద్ధులను మొత్తం కంప్లీట్ చేసుకోవాలంటే మరొకసారి వారిని ముఖ్యమంత్రిగా చూడాలి. అందుకోసమనే మీరు అందరూ మాలలు వేసుకొని ప్రతిరోజు కూడా 3వ తారీఖు మట్టుకు ప్రతిరోజు కూడా వీరు ప్రతి గుడికి, మసీదుకు, చర్చుకు అన్నిటికీ తిరిగి ప్రార్థనలు చేసుకుంటూ ఆ స్వామిని, అమ్మవార్లను, తండ్రులను, అల్లాను, యేసును, అలాగే వెంకటేశ్వర స్వామి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, ముక్కోటి దేవతలను తలుస్తూ కేసీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి కావాలని, వరంగల్ తూర్పు నియోజకవర్గం నన్నపనేని నరేందర్ కూడా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ ఈ సంకల్ప దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఈ సంకల్ప దీక్షలో మాలలు వేసినటువంటి